మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఈ హిందువుల మీద ఎక్కువగా అంటే ఈ మత మార్పిడికి ఎక్కువగా హిందువుల మీద పడుతున్నారు. అదే ముస్లిమ్స్ మీద నేను చూసుకుంటేనైతే నాకు కనవడలే ఇక్కడ. వాళ్ళకి ముందే తెలుసు. అంటే హిందువుల మధ్యన ఐకమత్యం లేదనేదా? కాదు. హిందువులకి సహజంగా అందరినీ ప్రేమించడం, అందరిని అభిమానించడం, అందరినీ గౌరవించడం, అతిథి దేవో భవ అనడము, ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టి పంపడం అనేది కులాలు మతాలు ఏం చూడకుండా అది హిందువులలో పుట్టడంలోనే ఆ సహజ నేచర్ ఉంటుంది. అందరినీ కడివిడిగా కలిసిపోవడము అలా. ఇది అవకాశంగా మార్చు. ఇప్పుడు మీరు తూర్పుగోదావరి జిల్లా చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ మీరు అన్నం తిన్నారా, ముందు అన్నం తిన్నారా, మీ వాళ్ళు బంధుత్వంతో సంబంధం లేదు, అంత ప్రేమగా పలకరిస్తారు వాళ్ళు. ఆ తూర్పుగోదావరి జిల్లా అంటేనే మంచి ప్రేమకు మారు పేరు అంటుంటారు. ఇప్పుడు అక్కడ చర్చిలు ఎక్కువ ఉన్న రాష్ట్రంగా అయిపోయింది, జిల్లాగా అయిపోయింది. తూర్పు ఏ వీధికి వెళ్ళినా కూడా చర్చిలు. అంతెందుకు, ఇప్పుడు విజయవాడ సిటీ ఉంది. విజయవాడ సిటీ ఏం సిటీ? క్రిస్టియన్ సిటీ. అది అక్కడ హిందువులు తక్కువ ఉన్నారు. విజయవాడ నగరము క్రైస్తవ మెజారిటీ అయిన నగరం అది. ఇప్పుడు మొత్తం మీద ప్రతి వీధిలో ప్రతి ఏరియాలో విపరీతమైన చర్చిలు, విపరీతమైనటువంటి మత మార్పులు జరిగిపోయినాయి. మనం హిందువులు ఎక్కడ ఉన్నాయి, హిందూ గుళ్ళు ఎక్కడ ఉన్నాయని మనం చెప్పి మనం భూతద్దములు పెట్టి మరి వెతుకోవాల్సి వస్తుంది. ఆ కనకదుర్గమ్మ కూడా అమ్మవారిని దర్శించేది కూడా ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళే. అయితే నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు డబ్బు కోసం అయితే మతంలోకి వెళ్ళిన వాళ్ళు లేకపోతే మత మార్పిడి చేసిన వాళ్ళు ఇవి డబ్బు కోసం మనం అనుకుంటే, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. తనకు డబ్బు కొదువేం లేదు. తన డబ్బు మొత్తం వస్తే సగం రాష్ట్రం ఏంటి, ఎక్కువ దాదాపు మొత్తం ప్రజలందరూ బతుకుతారు ఈజీగా. మరి తనెందుకు అట్లా అందులో ఉండడానికి కారణం ఏంటి అసలు? నాకు ఇది ఒక సందేహం, మామూలుగా అడుగుతున్నా నేను. అంటే తను అలా చనిపోవడమా ఫ్లైట్? లేదు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు క్రిస్టియన్సే కదా. క్రిస్టియన్స్. ఇప్పుడు మామూలు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో హిందూ మతం నుంచి క్రిస్టియానిటీకి వెళ్ళిన వాళ్ళు డబ్బు కోసమో లేకపోతే మాది తక్కువ కులము, విలువ ఉండదు, అదేదో క్రిస్టియన్ అని చెప్పుకుంటే విలువ ఉంటుంది అని చెప్పిన వాళ్ళు అట్లా వెళ్ళిన వాళ్ళే చాలా మంది ఉంటారు. కాదు, డబ్బు కోసం వెళ్ళిన వాళ్ళు తక్కువ. వెళ్ళిన వాళ్ళందరూ కూడా రోగాలు నయమైపోతాయని వెళ్ళిన వాళ్ళలో మారుమూల గ్రామాలలో ఎక్కువ వీళ్ళే. బైబిల్ మొత్తం చదివి బైబిల్ నచ్చింది అందుకే నేను వెళ్ళాను అనే వాళ్ళు మీకు ఎక్కడ కనబడరు. రోగాలు తగ్గిపోతాయని వెళ్ళిన వాళ్ళే ఫస్ట్. డబ్బుల కోసం వెళ్ళే వాళ్ళు తక్కువ. అందరికీ ఇవి తెలియదు, ఇలా పోతే డబ్బులు వస్తాయి, ఈ రూట్లో వస్తాయని తెలియదు. పోయిన వాళ్ళకి కూడా వాళ్ళు ఒకవేళ హిందువులుగా క్రిస్టియన్స్గా మారకపోతే, హిందువుల నుంచి వ్యతిరేకత వస్తే వీళ్ళకి డబ్బులు రావు. చర్చికి జనాలు తగ్గిపోతే, చర్చికి సరిగా వీళ్ళకు జనాలు రాకపోతే వీటికి డబ్బులు రావు. ఇది ఒక పాయింట్. వెళ్ళిన వాళ్ళల్లో కూడా ఎక్కువ మంది రోగాలు అని స్వస్థతలు అని చెప్పేసి నమ్మిన వాళ్ళు అది ఎక్కువ. ఇప్పుడు మీరు ఏమంటున్నారు ఈ పాయింట్లో? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు వాళ్ళు మొత్తం క్రైస్తవులు. అవును. వాళ్ళకు డబ్బు కొదవలేదు. అవును. మళ్ళీ అగ్రకులస్తులు కూడా కాదు. అవును. అసలు అంటే వాళ్ళు ఎందుకు అక్కడ అందులోనే ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు బైబిల్ పూర్తిగా చదవకపోవడమే కారణం అంటారా అంటున్నా నేను. అదే కదా, వాళ్ళు బైబిల్ పూర్తిగా చదవకపోవడమే. వాళ్ళు ఒకవేళ బైబిల్ మొత్తం మరి ఇప్పుడు విజయమ్మ వారి తన చేతిలో ఎప్పటికీ బైబిలే ఉంటుంది కదా. మరి అంటే వాళ్ళకి తెలియదు బైబిల్ ఏం నేర్పిస్తుంది. ఇప్పుడు బైబిల్ ఉన్న అందరి దగ్గర బైబిల్ ఉంటాయి. అందరూ మన బైబిల్ చదువుతున్నారా? మొత్తం పౌలు రాసిన పత్రికలు ఇప్పుడు పాస్టర్ని అడుగుతా, ఎదురెదురు కూర్చోబెడతా, బైబిల్ మొత్తం ఎన్ని పుస్తకాల సముదాయం అంట, పౌలు రాసిన పత్రికలు ఎన్ని అంట, సువార్తలు ఎన్ని ఉన్నాయంట, పాత నిబంధన గ్రంథంలో మొత్తం ఎన్ని. సో ఈ పాస్టర్లు ఫాదర్లు వీళ్ళకే తెలియదు అంట. వీళ్ళకే తెలియదు ముందు. నేను పుస్తకాలు రాసేంత వరకు కూడా బైబిల్ మొత్తం చదివి, నేను కరుణాకరణ పుస్తకాలు బుక్లెట్ రాసేంత వరకు కూడా బైబిల్లో ఇలాంటివి ఉన్నాయా అని కూడా తెలియని వాళ్ళు కూడా చాలా మంది. తెలియదు వాళ్ళకి అసలు ఈ మొత్తం కూడా చదవాలి. అంటే మీరు చిన్న ఉన్నప్పుడు సరే, మీరు మొన్నటి వరకు కూడా మీరు ఒక క్రైస్తవుడు, మీరు అంటే ప్రేయర్ చేసే వాళ్ళ జీసస్కి? నేనే మతం మార్చినికి వెళ్ళేవాడిని చిన్న. ఎంతమందిని మార్చిల్లు మరి క్రైస్తవులుగా? కాడికి వెళ్ళి ఏసు నమ్ముకోండి, ఏసు తప్ప దేవుడు అని చెప్పేసి ఇట్లా సిల్వలు పట్టుకొని మోసుకుంటే వెళ్ళి, అప్పుడు నాకు చిన్నప్పుడు తెలియదు, చాలా చిన్న వయసు. ఇంటింటి కాడికి వెళ్ళి మా కాలనీలో అక్కడికి వెళ్ళేవాని. మళ్ళీ క్రిస్మస్ వచ్చిందంటే మాత్రము దగ్గరుండి క్రిస్మస్ ట్రీ దగ్గరుండి నేనే కట్టేవాడిని. మా చర్చికి చుట్టుపక్కల వాళ్ళు క్రిస్మస్ గేమ్స్ కూడా పెట్టించేవాడిని. అసలు నేను వెళ్తేనే సందడి. మరి మీకు అప్పుడు నాకేం డబ్బులు ఏమి ఇవ్వలేదు, అలా డబ్బులు నాకేం రావు. నేను మామూలుగా మా చర్చి ఇది మాది అన్నట్టు నేను చేసేవాని అంతే. నాకెవరు అట్లా ఏమి ఇవ్వలేదు. ఇట్లాగా దేవుడు మంచి దేవుడు కాదు అట్లా చెయ్యాలేమో అని అనుకునేవాని అంతే. బైబిల్ అనేది బీటెక్ నుంచి చదవాలన్న ఆలోచన కలిగింది. బీటెక్ తర్వాత ఇది చదవాలి, ఇందులో ఏముందని చెప్పి అని ప్రారంభించింది అక్కడి నుంచి.